చెప్తారా? ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతా ఉన్నాను. అక్క ఏమన్నా చెప్తారా? ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతా ఉన్నాను. అక్క ఏమన్నా చెప్తారా? ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతా ఉన్నాను. అక్క ఏమన్నా చెప్తారా? ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతా ఉన్నాను. అక్క ఏమన్నా చెప్తారా? ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతా ఉన్నాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.